హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి మహద్ సత్యాగ్రహ. ఈ యొక్క మహద్ సత్యాగ్రహ అనేది బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కొన్ని గొప్ప ఉద్యమాలలో ఒక ఉద్యమం మనం చెప్పొచ్చు. ఓకే, సో మరి ఇది ఈరోజు ఎందుకు డిస్కస్ చేయబోతున్నాం అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కంప్లీట్గా డిస్కస్ చేసేదానికన్నా ముందు ఈ వీడియోలో మనం కీ పాయింట్స్ ఏవేవైతే కవర్ చేస్తామో హైలైట్స్ ఎందుకు చెక్ చేద్దాం, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో మన టాపిక్ వచ్చేసేసి మహత్ సత్యాగ్రహ అండ్ ఈ వీడియోలో మనం ఈ యొక్క మహత్ సత్యాగ్రహ యొక్క కాంటెక్స్ట్ అంటే ఏ సందర్భంలో దీన్ని చేస్తున్నారు, అలానే దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎందుకు ఈ యొక్క ఉద్యమం చేయాల్సి వచ్చింది అండ్ ఆ ఈవెంట్లో అంటే ఏం చేశారు ఆ ఉద్యమంలో భాగంగా, అలానే సోషల్ రెసిస్టెన్స్ అంటే సమాజంలో ఉన్నటువంటి దేనికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం అనేది జరిగింది అండ్ ఈ ఉద్యమం వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి చేంజెస్ ఏంటి అండ్ ఈ ఉద్యమం అనేది ఈ యొక్క ఉమెన్ రైట్స్ అంటే ఫెమినిజం వైపు ఏదైనా హెల్ప్ చేయగలిగిందో ఉద్యమం, దాంతోపాటు ఈ ఉద్యమం తర్వాత యొక్క దళిత్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఈ ఉద్యమం వల్ల మనకి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉందా, అంటే ఏమైనా కొన్ని ఆర్టికల్స్ ఈ యొక్క ఉద్యమం వల్ల మనకి ఇన్స్పైర్ అయ్యి మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందా, దాంతోపాటు ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి మహత్ సత్యాగ్రహ అని మన గాంధీజీ గారు చేసినటువంటి ఒక సాల్ట్ సత్యాగ్రహతో కంపేర్ చేయవచ్చా. ఓకే, ఈ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేసిన తర్వాత వీడియో చివరిలో బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యమాలు, ఓకే, లేదా బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు అవి మనం డిస్కస్ చేస్తామన్నమాట. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసేసి మీకు జిఎస్ పేపర్ 1 హిస్టరీ అండ్ జిఎస్ పేపర్ 2 పాలిటిక్ గవర్నెన్స్, జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ మీరు లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను మీకు ఇదివరకు చెప్పినట్టు ఏపీఎస్సి గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం పాలిటిక్ కోర్స్ స్టార్ట్ అయింది. ఈరోజు మనకి 3rd క్లాస్ కూడా అయిపోయింది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యాప్లో మనకి కోర్స్ ఉంది, ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ కోర్సులో మీకు క్లాసెస్, దాంతోపాటు దానికి సంబంధించిన నోట్స్ అండ్ అలానే యొక్క కరెంట్ పాలిటీ అండ్ పాలిటీ రిలేటెడ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే మనకి టీజీపీఎస్సీ కూడా స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఒక 1 or 2 డేస్లో మనకి టీజీపీఎస్సీ పాలిటీ గ్రూప్ 2 కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ గ్రూప్ 2 కోర్స్ అనేది మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కి యూజ్ అయినా లేదా రాబోయే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా మీకు యూజ్ అయ్యేటటువంటి సబ్జెక్ట్, కామన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, సరే, నెక్స్ట్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్టచబిలిటీ, సత్యాగ్రహ, మనుస్మృతి అండ్ ఇంటర్సెక్షనాలిటీ ఇట్లాంటి కీవర్డ్స్ వస్తుంటాయి. ఈ కీవర్డ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సత్యాగ్రహ అంటే మనకి ఈ యొక్క నాన్ వైలెంట్ అనమాట, అహింసా పద్ధతిలో మనం దేనికైనా సరే మన హక్కుల కోసం మనం పోరాడాన్ని మనం సత్యాగ్రహ అంటాం. అలానే మనుస్మృతి అనేది ఒక ఏన్షియంట్ టెక్స్ట్. దీనిపైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఇది ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే కుల వివక్షని సపోర్ట్ చేసేటువంటి డాక్యుమెంట్ అని చెప్పేసి దీనిపైన ఉన్నటువంటి ఒక విమర్శ. అలానే ఇంటర్సెక్షనాలిటీ అంటే మనకి డిస్క్రిమినేషన్ అనేది 2-3 విధాలుగా ఉన్నట్టయితే దాన్ని మనం ఇంటర్సెక్షనాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్ డిస్క్రిమినేషన్ అనేది మనకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అలానే దళిత్ డిస్క్రిమినేషన్తో పాటు తన ఉమెన్ కూడా అయిందనుకోండి, దళిత్ ఉమెన్ అనుకోండి, అప్పుడు తనకి దళిత్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసి ఉంటుంది, అలానే ఉమెన్ డిస్క్రిమినేషన్ కూడా ఫేస్ అవుతుంది కదా. సో ఇలాంటి 2 types ఆఫ్ డిస్క్రిమినేషన్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్షనాలిటీ అంటాం. అన్టచబిలిటీ అంటే మీకు తెలిసిందే. సరే, మరి ఈరోజు మనం మహత్ సత్యాగ్రహ గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క 99th యానివర్సరీ 2026లో ఈ యొక్క 20 మార్చ్ రోజు మహత్ సత్యాగ్రహ గురించి మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనకి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఇక భారతదేశ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు కూడా చేయబోతుంది మహత్ సత్యాగ్రహ గురించి. ఓకే, ఈ యొక్క మహత్ సత్యాగ్రహ జరిగినటువంటి ఆ డేట్ని సోషల్ ఎంపవర్మెంట్ డే కూడా భారత ప్రభుత్వం ఇదివరకు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఈ యొక్క మహత్ సత్యాగ్రహ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ ఈవెంట్ రిలేటెడ్ టు దళిత్ రైట్స్, దళితుల ఉద్యమానికి వాళ్ళకి సంబంధించిన రైట్స్కి సంబంధించి ప్రధానమైనటువంటి ఈవెంట్. అండ్ ఈ స్ట్రగుల్ అనేది మహత్ సత్యాగ్రహ అనేది ప్రధానంగా హ్యూమన్ డిగ్నిటీ, మనిషికి ఉండాల్సినటువంటి కొన్ని బేసిక్ డిగ్నిటీ, అలానే ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ గురించి చెప్పేటటువంటి మూమెంట్ అన్నమాట. సో ఈ మహత్ సత్యాగ్రహ అనేది ప్రధానంగా అప్పటి వరకు దళిత్ రైట్స్ అప్పటి వరకు ఒకలాగా ఉండేది. మహత్ సత్యాగ్రహ తర్వాత దళిత్ రైట్స్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకో విధంగా వాళ్ళ యొక్క ఫామ్ చేంజ్ అయిందనమాట. అంటే చాలా యాక్టివ్గా ఉద్యమాలు చేయడం, ఓకే, అండ్ ప్రొటెస్ట్ చేయడం ఇట్లాంటివి జరిగింది. అంతకుముందు కేవలం ప్యాసివ్గా ఉండేదన్నమాట. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏమైనా పిటిషన్స్ ఇవ్వడం, దానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క దళిత్ రైట్స్ మూమెంట్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ ఫామ్లోకి వచ్చిందంటే మోర్ అగ్రెసివ్ అయినాయి మనకి ఈ యొక్క మహత్ సత్యాగ్రహ అనేది. సో మహత్ సత్యాగ్రహ ఈవెంట్ ప్రధానంగా మనకి ఇక్కడ చౌదర్ ట్యాంక్, ఓకే, చౌదర్ ట్యాంక్ సంబంధించి ఈ చౌదర్ ట్యాంక్ అనేది అసలు ఎక్కడుంది మనకి, ఇది ఒక మహారాష్ట్రలో ఉంది. ప్రాబ్లం ఏంటి అసలు యొక్క మహత్ సత్యాగ్రహ రిలేటెడ్ అండ్
ఈ యొక్క ట్యాంక్ అంటే చెరువుకు సంబంధించి ఏంటి ప్రాబ్లం అంటే చూద్దాం ఒకసారి. ఓకే, బిఆర్ అంబేద్కర్ యొక్క మహాసత్యాగ్రహ. ఓకే, సో బిఆర్ అంబేద్కర్ స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క మహద్ సత్యాగ్రహ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ రైట్స్. ఓకే, డ్రింకింగ్ వాటర్ రైట్స్ అంటే అప్పట్లో ఈ చెరువులో ఒక మహద్ ఏరియాలో ఉన్నటువంటి ఈ చెరువులోనే కాదు, దేశంలో చాలా చోట్ల కూడా ఈ యొక్క దళితుల్ని ఒక చెరువులో ఉండేటటువంటి వాటర్ తాగనిచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు ఈ పరిస్థితి చాలా చోట్ల లేదనుకోండి. అండ్ ఇప్పుడు కూడా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఏవైనా ఉన్నాయా, ఉంటే మీరు చూసిన ఎక్స్పీరియన్స్ అయినా లేదా మీరు ఇక్కడ చదివినా మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఈ యొక్క చెరువులో నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకొనివ్వట్లేదు. ఈ మహద్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులో నుంచి వాటర్ తీసుకోవట్నివ్వట్లేదు దళితులు అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారే వెళ్ళి ఈ యొక్క మహద్ సత్యాగ్రహాలో భాగంగా ఈ యొక్క బిఆర్ అంబేద్కర్. ఓకే, సో బిఆర్ అంబేద్కర్ గారు యొక్క చెరువులో ఉన్నటువంటి ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని యొక్క సో తాగడం జరిగింది. ఇది ఈవెంట్, మెయిన్ ఈవెంట్. మరి ఈ ఈవెంట్ రావడానికి సంబంధం ఏంది? దీనికన్నా ముందు ఏం జరిగినాయి? దీనికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి చట్టాలు చేశారు. ఓకే, సో బ్రిటిష్ లాస్ యొక్క దళిత్ రైట్స్ కోసం చేయడం జరిగింది. ఓకే, బ్రిటిష్ లాస్ ఫర్ దళిత్ ఎంపవర్మెంట్. కాకపోతే ఈ లాస్ ఏవి కూడా మనకి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అంటే ఇంప్లిమెంటేషన్ గ్యాప్ అనేది ఉంది. ఆ ఇంప్లిమెంటేషన్ గ్యాప్ వల్ల కలిగినటువంటి ఇంపాక్ట్ ఏంది? ఈ యొక్క మహత్ సత్యాగ్రహ. మరి మహత్ సత్యాగ్రహ తర్వాత వచ్చినటువంటి కన్సిక్వెన్స్ అంటే మహత్ సత్యాగ్రహ తర్వాత చేంజ్ ఏమైంది? చేంజ్ అంటే రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క మహత్ సత్యాగ్రహ తర్వాత కాన్సిక్వెన్స్. ఓకే, ఏం జరిగింది అంటే ఒకటి ఒక సోషల్ రెసిస్టెన్స్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అప్పర్ క్యాస్ట్, దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క దళితుల రైట్స్ని వ్యతిరేకించారో వాళ్ళందరూ మళ్ళీ చెరువును శుద్ధి చేయడం అని చెప్పేసి, అలానే దళితుల్ని అలా మీరు చెరువులో ఉన్నటువంటి వాటర్ని వాళ్ళు ఎలా తాగనిస్తాం మేము అని చెప్పేసి ఈ యొక్క దీనికి వ్యతిరేకంగా ఒక సోషల్ రెసిస్టెన్స్ సమాజంలో తిరుగుబాటు వచ్చింది కొన్ని వర్గాల నుంచి. అది ఒకవైపు. ఇంకోవైపు ఏమో దీని తర్వాత ఓకే దళిత్ ఎంపవర్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం ఇలా ఉద్యమాలు చేసి ఈ యొక్క మన రైట్స్ మనం సాధించుకోవచ్చు. అలానే దళిత్ ఉమెన్ ఫెమినిజం అంటే అప్పటి వరకు దళిత్ ఉమెన్ ఒక రకమైనటువంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది కూడా ఒక విధంగా ఉండాలి, అండ్ వాళ్ళు ఒక రకమైనటువంటి ఆర్నమెంట్స్ వేసుకోకూడదు అని ఏదైతే ఉందో వాటన్నిటిని బ్రేక్ చేస్తూ దళిత్ ఉమెన్ కూడా వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం జరిగింది. ఇది ఒకవైపు ఉన్నటువంటి ఇంపాక్ట్స్. అంటే సొసైటీలో ఇది ఒక రకమైనటువంటి నెగిటివిటీని క్రియేట్ చేసింది అప్పర్ క్యాస్ట్లో. దాన్ని బట్టి అప్పటి వరకు ఉన్నటువంటి సోషల్ రెసిస్టెన్స్, సమాజంలో దళితుల పట్ల ఎలాంటి రెసిస్టెన్స్ ఉందో చెప్పుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ని కలుగజేసింది దళిత్ పీపుల్లో. ఓకే, అండ్ ఇదే మూమెంట్ని ఈ యొక్క మాస్ సత్యాగ్రహాన్ని కొంతమంది గాంధీజీ గారి యొక్క సాల్ట్ సత్యాగ్రహంతో కంపేర్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే గాంధీజీ గారు సాల్ట్ సత్యాగ్రహ చేసింది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వేరస్ బిఆర్ అంబేద్కర్ గారు మహద్ సత్యాగ్రహం చేసింది మన భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా. అండ్ ఇక్కడ కుల వ్యవస్థ అంటే ఈ యొక్క కుల వ్యవస్థని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి మనుస్మృతి ఏదైతే ఉందో ఆ మనుస్మృతిని బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టడం జరిగింది. బర్నింగ్ ఆఫ్ మనుస్మృతి అంటాం. ఎందుకంటే ఈ మనుస్మృతి వల్లనే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు ఫీల్ అయ్యి అండ్ తన యొక్క చివరి క్షణాల్లో తన బుద్ధిజంలో కూడా మారడం జరిగింది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా మహత్ సత్యాగ్రహ గురించి తెలియాల్సినటువంటి కాన్సెప్ట్. ఓకేనా, చూద్దాం ఒకసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా. ఒక క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, దళిత్స్ని పబ్లిక్ ప్లేసెస్ నుంచి వాటర్ తీసుకొని ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మహత్ సత్యాగ్రహ తర్వాత ఈవెన్ ఈ ఇంపాక్ట్ అనేది ఈ రెండు విధాలుగానే కాదు, మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత కూడా దీని ఇంపాక్ట్ ఉంది. మన కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఆర్టికల్ 15 క్లాస్ 2 సబ్ క్లాస్ బిలో ఏముంటుందంటే యూజింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ పబ్లిక్ వెల్స్, పబ్లిక్ ట్యాంక్స్, ఇట్లాంటి పాతకాలంలో అలాంటి డిస్క్రిమినేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు డిస్క్రిమినేషన్ చేయొద్దు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో అది క్లియర్గా ఇంక్లూడ్ చేశారు. అదనే ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే ఈ ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేయడానికి వెనకాల ఈ యొక్క ఉద్యమం అనేది క్లియర్గా ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. అంటే దీని ఇంపాక్ట్ మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్స్ పైన కూడా ఉంది క్లియర్గా.
ఓకే, సరే. మరి మహాసత్యాగ్రహ కన్నా ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఎస్కేప్ బోలే రిజల్యూషన్ అని, అలా మహత్ మున్సిపల్ రిజల్యూషన్ అని ఇలాంటివి తీసుకొచ్చారు. అయినప్పటికీ దళిత్ పైన డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అంటే మీనింగ్ ఏంది అంటే, బ్రిటిష్ వాళ్ళు లాస్ చేసినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతల వల్ల ఆ లాస్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్ల చివరిగా మనకి బిఆర్ అంబేద్కర్ గారు 20 మార్చి రోజు ఒక దళితుల యొక్క సివిక్ రైట్స్ గురించి అని చెప్పేసి మహద్ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మహద్ ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక రివల్యూషన్, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక చర్య అని చెప్పొచ్చు. అండ్ దీనికి అగెనిస్ట్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు దీనికి అగెనిస్ట్గా ఒక సోషల్ రెసిస్టెన్స్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రివోల్ట్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకు అర్థం అవ్వచ్చు ఆ రోజులలో ఒక కులపరమైనటువంటి అంటే క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈక్వాలిటీకి వ్యతిరేకంగా. దాంతోపాటు ఇలా జరిగిందని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు ఒక సెకండ్ సత్యాగ్రహ కూడా ప్లాన్ చేశారు. కాకపోతే కోర్టు ఆర్డర్స్ ఇంజంక్షన్ ఇవ్వడం వల్ల, అంటే మధ్యలో స్టాప్ ఇవ్వడం వల్ల, అంటే స్టాప్ చేయమని చెప్పడం వల్ల చేయలేకపోయారు. అండ్ దీనిపైన ఫ్రస్ట్రేట్ అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మనుస్మృతిని తను బౌన్ చేయడం జరిగింది, అంటే తగలబెట్టడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక క్యాస్ట్కి అగెనిస్ట్గా ఒక రాడికల్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సింపుల్గా అప్పటి వరకు ప్యాసివ్గా ఉన్న మూమెంట్ కాస్త చాలా యాక్టివ్ మూమెంట్గా ట్రాన్స్ఫర్మ్ అయిందని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి 1937లో మనకి ఇప్పుడు మహాసత్యాగ్రహ ఎప్పుడైనా మనం సో ఇక్కడ చూసినట్టయితే కనుక 1927 10 years తర్వాత 1937లో బాంబే హైకోర్టు అనేది దళిత్కి ఫేవర్గా రూలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక పబ్లిక్ ప్లేసెస్ విషయంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు అని చెప్పేసి, అలానే అందరూ కూడా చట్టం ముందు సమానులే, రూల్ ఆఫ్ లా కాపాడండి అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఈ జడ్జిమెంట్ అనేది మహద్ సత్యాగ్రహ సాధించినటువంటి ఒక అవుట్కమ్, ఒక విక్టరీ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే మహద్ సత్యాగ్రహ వల్ల ఒక విధంగా మాస్ ప్రొటెస్ట్, దాంతోపాటు లీగల్ విక్టరీ, ఇవి రెండు కూడా సాధించగలిగినాయి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు మహద్ సత్యాగ్రహ వల్ల అక్కడ ఉన్నటువంటి ఫెమినిజం, దళిత్ ఉమెన్ వాళ్ళ యొక్క రైట్స్ గురించి వాళ్ళ యొక్క ఫైట్ చేయడం, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్లో చేంజ్ చేసుకోవడం, అంటే ఇది ఒక జెండర్ ఎంపవర్మెంట్ని కూడా క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా మహద్ సత్యాగ్రహ వల్ల దళిత్ పాలిటిక్స్ అనేవి అప్పటి వరకు పిటిషన్స్ ఇస్తుండే డైరెక్ట్గా పోరాటాలకు, అలానే మాస్ మూమెంట్కి, అలానే ఈ యొక్క ఉమెన్లో ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది వచ్చింది. అండ్ దళిత్స్ కూడా ఒక ఆర్గనైజ్డ్గా అంటే ఒక పద్ధతిగా మూమెంట్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు సాధించుకోవచ్చు అని కూడా ఈ యొక్క మెసేజ్ అనేది ఇచ్చిందనమాట. దాంతోపాటు దీనివల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 ఇట్లాంటి ఫండమెంటల్ రైట్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఈ మూమెంట్ అనేది నిలిచిందని చెప్పొచ్చు. అలానే మహద్ సత్యాగ్రహాన్ని, దాంతోపాటు సాల్ట్ సత్యాగ్రహ, గాంధీజీ గారి యొక్క సాల్ట్ సత్యాగ్రహాన్ని ఎలా కంపేర్ చేయొచ్చు చూడొచ్చు. దాంతోపాటు ఈ యొక్క సోషల్ రిఫార్మ్ అనేది గాంధీజీ గారు ఫైట్ చేసిందేమో ఎక్స్టర్నల్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, బిఆర్ అంబేద్కర్ గారు చేసింది ఇంటర్నల్ మన భారతదేశ సమాజంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్కి వ్యతిరేకంగా. దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా మిగతా కంట్రిబ్యూషన్ చూసినట్టయితే కనుక టెంపుల్ ఎంట్రీ మూమెంట్, ఇది సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా. కలరం మందిర్ మూమెంట్, ఇది కూడా మనకి యొక్క దళిత్ టెంపుల్ ఎంట్రీ మూమెంట్. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, క్యాస్ట్ బేస్డ్ తను క్రిటిసైజ్ చేస్తూ తను ఒక ఎస్ఏ రాయడం జరిగింది, అదే మనకి ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్. యాక్చువల్లీ ఇది ఒరిజినల్గా బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాల్సినటువంటి స్పీచ్ అనమాట. ఆ స్పీచ్ అది చెప్పడం వీలు కాకపోవడం వల్ల దాని ఒక ఎస్ఏ రూపంలో తను పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936 దళిత రైట్స్ కోసం, అండ్ కన్వర్జేషన్ టు బుద్ధిజం తన యొక్క చివరి క్షణాలు. ఓవరాల్గా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉందో ఇది మల్టీ డైమెన్షన్ అని చెప్పొచ్చు. సోషల్, పొలిటికల్, లీగల్ అండ్ ఐడియాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు గుర్తుంటే కనుక బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు కదా, 1930, 31, 32 వీటి 3 కూడా అటెండ్ అయ్యారు బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ గాంధీజీ గారు ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారో ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మహద్ సత్యాగ్రహం అనేది ఖచ్చితంగా దళిత్ యొక్క హ్యూమన్ రైట్స్కి, డిగ్నిటీకి జరిగినటువంటి ఫైట్ని సింబలైజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి లా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం ఆ గ్యాప్ని తెలియజేసింది. దాంతోపాటు దళిత్స్కి సంబంధించి సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ అట్లాంటి డిబేట్స్ని కూడా ఈ యొక్క మహద్ సత్యాగ్రహం అనేది క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క తర్వాత రోజులలో కూడా దళిత్ రైట్స్కి, డిస్క్రిమినేషన్కి అగెనిస్ట్గా ఫైట్ చేసినటువంటి చాలా మూమెంట్స్కి ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా కలిగించింది. ఓవరాల్గా ఇది ఒక లివింగ్ లెగసీ అని చెప్పొచ్చు. దళిత్ ఈ యొక్క మహద్ సత్యాగ్రహం అనేది రిలేటెడ్ టు సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం వైపు, అండ్ కాన్స్టిట్యూషన్ మొరాలిటీ, అంటే ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనడానికి ఇదొక ఇన్స్పిరేషన్గా నిలిచింది మహద్ సత్యాగ్రహాన్ని మనం క్లియర్గా చెప్పొచ్చు.
దీనికి సంబంధించిన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు మహా సత్యాగ్రహ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మహా సత్యాగ్రహ సంబంధించి ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ వాస్ లెడ్ బై బిఆర్ అంబేద్కర్, దళిత్ రైట్స్కి సంబంధించి పబ్లిక్ వాటర్ సోర్సెస్ విషయంలో. సెకండ్, ఈ మూమెంట్ అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్యాక్సేషన్కి వ్యతిరేకంగా జరిగిందంటున్నారు. థర్డ్ వన్, ఈ యొక్క మనుస్మృతిని బిఆర్ అంబేద్కర్ బర్న్ చేశారు, ఎందుకంటే అది క్యాస్ట్ సిస్టమ్ని ప్రమోట్ చేస్తుందని చెప్పేసి. ఫోర్త్ వన్, బాంబే హైకోర్టు అనేది ఈ యొక్క దళిత్ రైట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల్ని తర్వాత సపోర్ట్ చేసింది అంటున్నారు. మరి 4 స్టేట్మెంట్స్లో ఇది కరెక్ట్ చెప్పండి. మహా సత్యాగ్రహం అనేది ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ జస్టిస్ వైపు జరిగిన స్ట్రగుల్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ యొక్క మహా సత్యాగ్రహ దళిత్స్ యొక్క రైట్స్ విషయంలో కానీ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ కాన్స్టిట్యూషనల్ యొక్క ఆర్టికల్స్ విషయంలో, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ విషయంలో ఎలాంటి ఇంపాక్ట్ని కలుగజేసింది అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కదా. ఈ వీడియో చివరిలో సో మనం మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే మహా సత్యాగ్రహ. ఓకే, అండ్ మహా సత్యాగ్రహ ఈస్ ఫినిషింగ్ ద 99th anniversary. Now it is entered into the centenary celebrations. In this context, we discussed about when Maha Satyagraha was happened, reasons behind Maha Satyagraha and consequences of Maha Satyagraha, how it positively impacted and how it inspired constitutional values. Not only that, it also created a lot of social resistance at that time. Later, Dalit rights were upheld by the Bombay High Court judgment in 1937. Later, we also discussed about B.R. Ambedkar views on Manusmriti and comparison of B.R. Ambedkar Maha Satyagraha with Salt Satyagraha of Gandhiji. Apart from that, B.R. Ambedkar contribution in other aspects, and finally we draw on the conclusion. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మహా సత్యాగ్రహకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలానే రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.